మాట్లాడాలనుకో జస్ట్ థ్యాంక్స్ చెప్తే చాలా అయ్యాక మాట్లాడేసి అందులో సార్ మీరు ముందు మాట్లాడండి సార్ అన్నాను నేను అసలు ఇంత అంటే యాక్చువల్గా నేను కూడా నిద్రపోలేదు నైట్ అంతా అసలు నేను భోజనం చేయలేదు నేను యాక్చువల్గా సారీ అండి అంటే 1 more చేస్తున్నాను యాక్చువల్గా మార్నింగ్ రాజుగారు చెప్పినట్టుగా మార్నింగ్ మేము ఫ్యాన్ షో చూడగానే రాజుగారు బయటకు వచ్చేసి రాజుగారిని అంటే సినిమా చూడగానే రాజుగారికి ఏంటంటే ఎప్పుడు డైరెక్టర్స్తో కలిసి చూడడము వాళ్ళని చూడగానే ఆయన ఒపీనియన్ చెప్పడం ఆయనకి అలవాటు. నువ్వు బయటికి రాన్నారు, నన్ను అందరు ఫ్యాన్స్ అందరూ ఆల్మోస్ట్ రానివ్వకుండా ఆపేశారు. రాజుగారు బయటకు వచ్చేసి వెళ్ళిపోయారు. నేను బయటకు వచ్చాక ఎక్కడ ఉన్నారు సార్ అంటే హీరో గారి దగ్గరికి వెళ్తున్నారు రండి అన్నారు. సో ఆ సినిమా చూడగానే వెళ్ళి అంటే మనకి ఇష్టమైన స్టార్ని మనం డైరెక్ట్ చేయడం ఒక అనుభూతి. వెళ్ళి డైరెక్ట్గా అంటే యాక్చువల్గా నేను ఏ ఫోన్ కూడా రిసీవ్ చేసుకోలేదు. డైరెక్ట్గా వెళ్ళి కళ్యాణ్ గారు వెళ్ళేసరికి రాజుగారు కళ్యాణ్ గారు అందరు కూర్చొని ఉన్నారు. అసలు ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారు, నేనేం ఫీల్ అయ్యాను అని ఆయనతో షేర్ చేసుకోవడం అనేది మళ్ళీ ఒక మంచి అనుభూతి. అది కూడా మళ్ళీ నేను లైఫ్ లాంగ్ ఐ విల్ చెరిష్ ఫర్ ఇట్. తర్వాత రాజుగారు కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా కాసేపు ఒక 45 minutes మళ్ళీ నన్ను కూర్చోబెట్టుకొని ఆ డైలాగ్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు, యాక్షన్ సీన్ ఎలా ఉంది, అక్కడ ఆర్ఆర్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే ప్రతి డీటెయిల్ కనుక్కొని ఆయన మళ్ళీ అంటే లైక్ అంటే ఒక డబ్బింగ్ చెప్పిన తర్వాత అయిపోయింది సినిమా, మళ్ళీ ఒక కంప్లీట్ ఒక రన్ చేసినట్టు అనిపించింది నాకు సినిమాని. సో దట్ ఈస్ ఎ వెరీ స్పెషల్ మూమెంట్.